హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో నేను మీకు పండు మిరపకాయ పచ్చడి, అదే కొరివికారం పచ్చడి అంటారు కదా అండి, ఆ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు మొదటిసారి పచ్చడి పెట్టుకోవాలనుకున్నా సరే ఈ వీడియోని మీరు చూసినట్లయితే ఎన్ని గ్రాముల్లో ఈ ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలో ఈరోజుటి వీడియోలో నేను మీకు చూపించేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫ్రెండ్స్, కొరివికారం పచ్చడి పట్టుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ మెంతుల్ని, 2 టీ స్పూన్ ఆవాలని వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి సన్నగా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత పొడి పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ పండు మిరపకాయలని తీసుకున్నానండి. ఇప్పుడు మనకి ఇంకా సీజన్ వచ్చేస్తుంది, సమ్మర్ వస్తుంది కాబట్టి సో సమ్మర్లో వచ్చే పండు మిరపకాయలని మీరు తీసుకొని పచ్చడి పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా నిలువ ఉంటుందండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ పండు మిరపకాయలు తడుపులు వస్తూ ఉంటాయన్నమాట. అందుకని మనకి పచ్చడి నిలువ ఉండడానికి చాలా తక్కువ కాలం నిలవ ఉంటుందండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పండు మిరపకాయలు 6 నెలలు మాత్రమే మనకి పచ్చడి నిలువ ఉంటుంది. అందుకే నేను 1/2 కేజీ పచ్చడి పట్టుకుంటున్నాను. ఈ 1/2 కేజీ పండు మిరపకాయలకి కరెక్ట్గా 100 గ్రాముల చింతపండు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పండు మిరపకాయలకి ఇది కరెక్ట్ కొలత అన్నమాట. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి పండు మిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు విరక్కొట్టగలను అనుకుంటే ఇట్లా చిన్న ముక్కలుగా విరక్కొట్టుకొని వేసుకుంటే తొందరగా మనకి కచ్చా పచ్చాగా నలిగిపోతుందండి. పండు మిరపకాయ కరెక్ట్గా మొత్తం వేసినట్లయితే నలగడానికి టైం పడుతుందన్నమాట. ఇలా సగంగా 2 సగాలుగా తీసుకొని పండు మిరపకాయల్ని ఒక సగంలో సగం చింతపండు, అంటే 100 గ్రాముల్లో 50 గ్రాముల చింతపండు, అలానే 100 గ్రాముల ఉప్పు తీసుకున్నానండి. 80 నుంచి 100 గ్రాముల కల్లుప్పు తీసుకోండి, సరిపోతుంది. సరిపోకపోతే మరలా కలుపుకోవచ్చు. నేను 100 గ్రాముల ఉప్పు తీసుకొని అందులో సగం వేసుకొని ఇట్లా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. మనం పండు మిరపకాయ పచ్చడి అనేది పండు మిరపకాయలు పంట కింద పడుతూ ఉన్నప్పుడే రుచిగా ఉంటుందండి. మెత్తగా పట్టేసుకోకూడదు, ఇలా కచ్చా పచ్చాగానే తొక్కలుగానే పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి రెండో భాగంలో ఉన్న ఈ పండు మిరపకాయ ముక్కల్ని, చింతపండుని, మిగిలిన ఉప్పుని, అలానే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. వాటిని వేసుకొని అలానే ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే మిక్సీలో కాకుండా రోట్లో దంచుతారండి. ఇట్లా కచ్చా పచ్చగా దంచేసి ఊరపెట్టిన తర్వాత మెత్తగా నూరుకుంటారనమాట. కానీ అందరింట్లో రోట్లు అవైలబుల్గా ఉండవు కాబట్టి రోళ్ళు నేను ఇలా మిక్సీలో పట్టేసి వీటి మొత్తాన్ని ఒక కంటైనర్లోకి తీసేసుకుంటున్నాను. ఒక గాజు సీసాలోకి కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా వేయించి పొడి చేసి పక్కకు పెట్టుకున్న మెంతులు మరియు ఆవాల పొడిని వేసుకుంటున్నాను. ఈ ఆవు పిండి, మెంతుపిండి వేసుకోవడం వల్ల పచ్చడికి చాలా కమ్మదనం, రుచి వస్తుందండి. వీటి మొత్తాన్ని పచ్చడిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. మీరు వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలా తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో ఇలా కలుపుకొని బాగా మనం చక్కగా అన్నీ కలిపేసుకున్న తర్వాత అదిం పెట్టుకోవాలండి. ఇలా అదిం పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా అదిమేసుకొని మూత పెట్టుకొని 3 రోజుల పాటు ఊరనివ్వాలి పచ్చడిని. ఒక 3 రోజుల తర్వాత మనం కలుపుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఒక 3 రోజులు అయితే నేను ఇలా ఊరనిస్తున్నాను. 3 రోజుల తర్వాత మీరు మూత తీసుకొని చూస్తే పచ్చడి చక్కగా ఊరిపోయి ఉందండి. మనకి చూసారా, చక్కగా ఊరిపోయి ఉంది. ఈ పచ్చడిని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మీకు ఎంత పచ్చడి అయితే కావాలి అంటే కొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఎక్కువగా తీసేసుకొని ఒకటేసారి తాలింపు పెట్టుకున్నా కానీ పచ్చడి అంత రుచిగా ఉండదన్నమాట. అప్పటికప్పుడు తీసుకొని ఎంత కావాలో అంత 10 రోజులకి సరిపడా పచ్చడి తీసుకొని
మీరు తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇలా ఒక గిన్నెడు పచ్చడి తీసుకుంటున్నాను. ఇలా ఈ పచ్చడిని తీసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటున్నానండి. పోపు కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా వేయించుకుంటున్నాను. మనకి శనగపప్పు మినపప్పు పంట కింద పడుతూ ఉంటే పచ్చడిలో చాలా రుచిగా ఉంటుందండి. అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని కూడా వేసుకొని ఒక 4 ఎండుమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొంచెం ఇంగువ అనేది ఆప్షనల్ అండి, రుచి కోసం యాడ్ చేశాను. 2 రెమ్మల కరివేపాకును వేసుకొని చక్కగా తాలింపు మొత్తం వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, తాలింపు మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఆ పోపులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మనం తాలింపు వేసిన తాలింపు మొత్తం మనకి ఈ పచ్చడికి ఆ స్మెల్, ఆ టేస్ట్ మొత్తం పట్టేసి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఈ పచ్చడి మనకి కనీసం 6 నెలల పాటు నిల్వ ఉంటుందన్నమాట. అది కూడా మనం ఇప్పుడు వచ్చే వర్షంలో తడిచే ఈ పండు మిరపకాయలు తీసుకోవడం వల్ల, లేకపోతే సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఇలా తాలింపు మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. మీరు తడిగా లేని స్పూన్ తీసుకొని మీరు పచ్చడి వేసుకుంటే ఇక ఎంతో రుచిగా ఉండి మన పండు మిరపకాయ కొరివికారం పచ్చడి రెడీ అయిపోయినట్లే. మీరు వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆహా, చెప్తూ ఉంటుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. అంత రుచిగా ఉండే ఈ పచ్చడిని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా? అయితే ఇటువంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.